కైలాసములో ఒక పక్క సుబ్రహ్మణ్య కుమార స్వామి భోర్వతి పరమేశ్వర పరమదేవుడు నారదుడు ప్రయాణమయ్యి ఆ పరమేశ్వర సన్నిధిలో ఏం చేశారు. అప్పుడు పరమేశ్వరుడు అడుగుతూ ఉన్నాడు నారదుడు, కుమార పరమేశ్వరుడు, అయ్యా తండ్రి పరమేశ్వరుడా, నన్ను పిలిచిన కారణార్థం ఏమన్నారు. ఏమి లేదరా నారదు, ఈ ముల్లోకములో నీ తల్లి పార్వతిని పోయి చెడబెట్టమందు, నన్ను పోయి చెడబెట్టమని కనుతరిచిరమ్మన్నారు. నారదుడు బయలుదేరి ముల్లోకములకు ఏం చేస్తామన్నాడు. ఏం చేశారండి, పురుగు దిశగా ప్రయాణం అయి ఉన్నారు. అక్కడ పార్వతి పరమేశ్వరుడు సమానం కొలుస్తూ ఉన్నారు. అక్కడ నుండి బయలుదేరి పర్వత దిశగా ప్రయాణం అయి ఉన్నారు నారదుడు. అక్కడ పార్వతి పరమేశ్వరుడు సమానం కొలుస్తూ ఉన్నారు. అక్కడ నుండి బయలుదేరి ఆ ఉత్తరపు దిశగా ప్రయాణం అయి ఉన్నారు. అక్కడ పార్వతి పరమేశ్వరుడు సమానం కొలుస్తూ ఉన్నారు. అదిగో దక్షిణ దిశ, ఆ దక్షిణ దిశకు 300 ఆమర ఉన్నాయి.